హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జొన్న పిండితో దోశలు చేస్తున్నానండి. ఇంట్లో జొన్న పిండి ఉంటే చాలండి, ఈజీగా ఈ దోశలు చేసుకొని తినేయచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో 1 కప్పు జొన్న పిండిని వేసుకోవాలి, 1 చిన్న కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి, 1 స్పూను జీలకర్రని వేసుకోవాలి, 2 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి, 1 ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర తరుగును వేసుకోవాలి, టేస్ట్‌కు సరిపడా సాల్ట్‌ను కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్‌ని వేసుకుంటూ పల్చగా కలుపుకోవాలి. రవ్వ దోశకి మనం ఎలాగైతే పిండిని కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలండి. చాలా పల్చగా కలుపుకోవాలి. వాటర్‌ని వేసుకొని ఇలా పల్చగా చేసుకుంటేనే పిండిని మనకు దోశలు మంచిగా వస్తాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశల పెనంని పెట్టుకోవాలి. పెనం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ని వేసుకొని ఆనియన్తో ఇలా పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలండి, ఎందుకంటే పిండి అడుగుకు వెళ్ళిపోతుంది. అందుకోసానికి ఒకసారి మంచిగా కలుపుకొని 1 స్పూను దోశల పిండిని తీసుకొని ఇలా పల్చగా వేసుకోవాలండి. తర్వాత 1 స్పూను ఆయిల్ని దోశ పైన వేసుకోవాలండి. దోశని మంచిగా కాల్చుకోవాలి. దోశ మంచిగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి. రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. మనకు ఇంట్లో ఈజీగా చేసుకునే దోశ అండి. ఇలా మంచిగా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు మరొక దోశని వేసుకుందాము. సేమ్ ఇదే ప్రాసెస్లో మనకు ఎన్ని దోశలు అయితే కావాలో అన్ని దోశలు వేసుకోవాలండి. చాలా ఈజీగా, టేస్టీగా, హెల్త్కి చాలా మంచిది కదండి జొన్న పిండి. నేనైతే జొన్న రొట్టెకు పట్టించిన పిండిని నేను దోశలకు వాడుతున్నానండి. అంటే అందులో బియ్యం కూడా వేసుకొని పట్టించిన పిండి అండి. నేను అదే యూజ్ చేశాను. చాలా మంచిగా వచ్చాయి దోశలు. నేను పల్లీ చట్నీతో సర్వ్ చేశానండి. అంతేనండి, జొన్న పిండి దోశలు రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.